అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పుష్పక విమానం. ప్రపంచ చలనచిత్ర రంగంలోనే ప్రయోగాత్మక చిత్రంగా పేరొందిన పుష్పక విమానం చిత్ర విశేషాలని ఇవాల్టి మన పుష్పక విమానంలో తెలుసుకోబోతున్నాం. నమస్తే సార్, వెల్కమ్ టు పుష్పక విమానం. మన టైటిల్ మన పుష్పక విమానం. సో ఈ రోజు ఈ విమానంలో బోర్డింగ్ పాస్ తీసుకుని గెస్టులు వచ్చారు. సో వాళ్ళని పలకరించేద్దాం సార్. అష్టాచెమ్మ, గోల్కొండ హై స్కూల్ లాంటి విభిన్న తరహా చిత్రాలతోనే కాకుండా జెంటిల్మెన్ లాంటి సినిమాతో కూడా మనల్ని అలరించిన ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు ఇవాళ మన గెస్ట్. సో ఆయనకి వెల్కమ్ చెప్పేద్దాము. హలో మోహన్ కృష్ణ గారు, వెల్కమ్ టు పుష్పక విమానం. హ్యాపీ డేస్ నుంచి కబాలి వరకు తనదైన శైలిలో పాటలు రాస్తూ మనల్ని అలరిస్తున్న జర్నలిస్ట్ టర్న్డ్ లిరిసిస్ట్ వనమాలి గారికి కూడా వెల్కమ్ చెప్పేద్దాం. వనమాలి గారు నమస్తే అండి, వెల్కమ్ టు పుష్పక విమానం. టాలీవుడ్ కే ఒక స్పెషల్ ఫిల్మ్ ఇది, సైలెంట్ ఫిల్మ్ కాబట్టి. సో దాని గురించి ఈ రోజు మాట్లాడుకోబోతున్నాం. హౌ ఎక్సైటెడ్ యు ఆర్? కాలేజ్ లో ఉండగా చాలా ప్రాంప్ట్ స్టూడెంట్ అండి. ఓకే. నా కాలేజ్ జీవితంలోనే వరుసగా 4 రోజులు కాలేజ్ ఎగ్గొట్టి చూసిన సినిమా ఇది. సో వనమాలి గారు, మీకు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఈ సినిమాకి సంబంధించిన వరకు అంటే ఒక సినిమా థియేటర్ మా ఫ్రెండ్ కి వాడి షాప్ ఉండేది అనమాట. వాడి ద్వారా నేను రోజు ఏదో ఒక సీన్ చూస్తూ ఉండేవాడిని. ఫస్ట్ ఒక సినిమా చూసిన తర్వాత అంటే అలా ఫ్రీగా చాలా సార్లు చూసాను అనమాట. నాకు ముఖ్యంగా ఈ సినిమా అంటే చిన్నప్పుడు చార్లీ చాప్లిన్ సినిమాలు చూసాం, అవన్నీ మూకీలే, లారెల్ అండ్ హార్డీ ఇలా చూస్తుంటాం. నాకు ఒక అద్భుతమైన విషయం ఏంటంటే ఇందులో ఎక్కడ సబ్ టైటిల్స్ ఉండవండి. పాత్రలు మాట్లాడుకుంటున్నప్పుడు చార్లీ చాప్లిన్ సినిమాలో మనం చూస్తాం, అక్కడక్కడ కథానాయకు వచ్చినప్పుడు వాళ్ళు ఇంటరాక్షన్ అవుతూ ఉంటారు, కొన్ని కన్వే చేయడానికి వస్తుంటాయి. ఇందులో ఆ అవసరం కూడా లేకుండా అది వస్తున్నప్పుడు నిజంగా చాలా అసలు గొప్పగా అనిపించింది అనమాట. సినిమాలో పవర్ ఉండాలంటే ఇంట్లో షవర్ ఉండాలి. ఈ విషయం వినడానికి మీకు సిల్లీగా అనిపించుండొచ్చు, కానీ నేను మాత్రం సిన్సియర్ గా చెప్తున్నాను. మరి ఆ విశేషాలు తెలుసుకుందాము. ఆకాశం నీ హద్దురా. ఫస్ట్ థింగ్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ పుష్ప విమానం ఏమిటంటే, ఐడియా వచ్చిన తర్వాత ఫస్ట్ హూ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఫర్ పుష్పక విమానం అంటారు. అందరూ నాకు వచ్చి కంప్లీట్ గా కిరింగీతం శ్రీనివాసరావు పుష్ప అనేది పేరు వచ్చేసింది ఇవాళ ఇంటర్నేషనల్ గా. నేను హిట్ అయిన తర్వాత కమల్ హాసన్ గారు యాక్ట్ చేయాలనుకున్నారు, ఇది చెప్పాను. ఆయన తప్పకుండా నేను చాలా బాగుంది, హీ వాజ్ ఎక్సైటెడ్. కానీ అప్పటికే హీ హాజ్ ఆల్రెడీ ప్రొడ్యూస్డ్ ఫిలిమ్స్. అవును, నేను ఎవరిని ఈ పిక్చర్ ఈ సబ్జెక్ట్ అది గురించి నువ్వు ప్రొడ్యూస్ చేస్తావని ఎవరిని అడగలేదు, ఎవరు అన్నాను. బికాస్ ప్రొడ్యూసర్ అనేటువంటి వాడు అది ఎక్సైట్ అయి రావాలని నా ఉద్దేశం. ఎనీ ప్రొడ్యూసర్, కమల్ హాసన్ యాక్ట్ చేస్తారు కానీ అలాంటి ప్యాషన్ చూపించలే. తర్వాత అడ్వైస్ కోసం రామోజీరావు గారిని అడిగా, ఈ రకంగా అందరూ చేస్తారు ఏమిటి సంగతి అని. ఆయన చెప్పారు, ఒక డైలాగు స్క్రిప్ట్ ఉన్న సినిమా గనకైతే వాళ్ళు ఊహించుకొని పలానా ఆర్టిస్ట్ పలానా వాళ్ళు ఈ రకంగా మాట్లాడితే ఇంచుమించు సినిమా ఇలాగ ఉంటుందని చెప్తారు. అసలు డైలాగే లేదని నువ్వు సినిమా చెప్తుంటే ఇది ఎవరికి ఊహించుకోవడానికి కదా. ఐ ఎంటైర్లీ అగ్రీ విత్ దోస్ పీపుల్. ఆయన చెప్పారు, ఐ అడ్వైజ్ యూ, నువ్వు ఈ కథను 6గురికి చెప్పు, 6గురిలో 50% ముగ్గురు కనుక ఓకే అంటే యూ ప్రొసీడ్. అలా కాకుండా ఇద్దరే ఓకే 4గురు కాదంటే ఈవెన్ దెన్ యువర్ కన్విక్షన్. 6గురు బాగలేదన్నా యూ కెన్ గో హెడ్, యువర్ కన్విక్షన్. బట్ 50-50 ఛాన్స్, అది ఆయన విజన్. 150 రూపాయలు పెట్టి టికెట్ కొనేవాడు సంథింగ్ డిఫరెంట్ కోరుకుంటాడు. సంథింగ్ డిఫరెంట్ గా ఉండే సినిమాకు 50-50 ఛాన్స్, ఫార్మలాగా ఉండేదానికి 20% ఛాన్స్. ఇది నేను. సో డివి నరసరాజు గారు నాకు చాలా గురువులు. ఆయన అడగాల, ఆయన ఊళ్ళో లేడు. సో మొట్టమొదట ఐ సెలెక్టెడ్ విజయ బాపిరెడ్డి గారు. ఆయన ఆల్రెడీ హీ ఈజ్ రైటర్, ఆయన ప్రొడ్యూస్ చేశారు, డైరెక్ట్ చేశారు, కమర్షియల్ యాంగిల్ తెలుసు. నేరుగా వెళ్ళి ఆయనకి చెప్పాను. ఆయన విధి చాలా బాగుంది, చాలా డిఫరెంట్గా ఉంది, డెఫినెట్లీ గో అన్నాడు. ఒకటైంది. రెండవది చూస్తే మన మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి గారు ఉన్నారు. అవును, మొత్తం చెప్పాను, చాలా బాగుంది గురువు గారు, మీరు యూ గో అహెడ్ అన్నారు. ఓన్లీ థర్డ్. తర్వాత చూస్తే క్రాంతి కుమార్ గారు.
క్రాంతి కుమార్ గారి దగ్గరికి వెళ్ళాను ఫోన్ చేసి. అక్కడ వేమూరు సత్యనారాయణ గారు కూడా అక్కడ ఉన్నారు. అవును తెలుసు. క్రాంతి కుమార్ గారు అవుట్ స్టాండింగ్ డైరెక్టర్, ఎన్నెన్నో అద్భుతమైన పిక్చర్స్ తీశారు. ఆయన కథ అంతా చెప్పాను. చెప్పిన తర్వాత ఆయన చాలా బాగుంది అని ఒక కండిషన్ పెట్టాడు. దిస్ విల్ బి గుడ్, మీరు ప్రొవైడెడ్ మీరు నాకు చెప్పిందంతా తెర మీద వస్తే అది అన్నారు. అది నా ప్రయత్నం. అవును. వీళ్ళెవరు కూడా ఎవరు చేస్తాను అనలేదు. ఉమ్. అలా తిరుగుతున్నప్పుడు ఒకసారి బెంగళూరులో నేను రాజ్ కుమార్ గారి సినిమాలు చేస్తున్నప్పుడు అక్కడ ఒక వ్యక్తి, ఆయన ఫారిన్ టూర్స్ అని అరేంజ్ చేస్తుంటారు. యూరప్కు జనకు ఒక 30-40 మందిని తీసుకుని వాళ్ళు టూర్ ఆపరేట్ చేసేది. ఓకే. ఆయన రాజ్ కుమార్ గారి ఫ్యామిలీకి ఫ్రెండ్, తర్వాత ఆయన వినాయకుడికి అయ్యాడు, తర్వాత ఫ్రెండ్, చిన్న చిన్న వేషాలు, ఓ పెళ్లి కొడుకు వేషం అలా వేసి వెళ్ళిపోయాడు. ఓ సరదా. ఆయన నాకు పరిచయాడు. ఒక రోజు జనార్దన్ హోటల్లో కూర్చొని ఆయనకి కథ చెప్పి మామూలుగా చెప్పా ఇలాంటిదని, అద్భుతంగా ఉంది, నేను ప్రొడ్యూస్ చేస్తానన్నాడు. ఇంతమంది కాదన్నది ఒక్కడు. ఈయనేమిటి ఫారిన్ టూర్స్ చేసి అసలు అనుభవం లేదు, అంతకుముందు చేయలేదు. ఆయన పేరు శ్రీంగార్ నాగరాజ్. ఆయన చేశాడండి. ఏ ప్రొడ్యూసర్ ఆ రకంగా చేయడు. ఆ తర్వాత ఇంకొక పిక్చర్ చేయలేదు. అవును. ఈజ్ నో మోర్. ఈ పుష్పక విమానం చేయడానికే ఆయన పుట్టాడా అవును. అన్నట్టుగా నాకు తోచింది. సో ఎంటైర్ క్రెడిట్ ఆయన ఆ రోజు చెప్పిన దాని వల్ల టుడే వీఆర్ సీయింగ్ పుష్పక విమానం. అవును. ఇఫ్ సింగార్ నాగరాజ్ ఈస్ నాట్ దేర్ ఇస్ నో పుష్పక విమానం. సో ద క్రెడిట్ ఫర్ పుష్పక విమానం ఇస్ నాట్ సింగీతం శ్రీనివాసరావు, నాట్ కమల్ హాసన్, నాట్ కెమెరామ్యాన్, నోబడి, ఓన్లీ సింగార్ నాగరాజ్. దట్ ఐ వాంటెడ్ టు స్టార్ట్. పిక్చర్ అంతా అయిన తర్వాత మేము సెన్సార్ అప్లై చేసాం. పిక్చర్ని అప్లై చేస్తే ఏ లాంగ్వేజ్ అని అడిగారు. దీనికి లాంగ్వేజ్ లేదండి, డైలాగ్ లేదండి. వాళ్ళకు ఒక రూల్ అట, లాంగ్వేజ్ లేని సినిమాకు సెన్సార్ చేయరట. అదేమి రూలు? ఇది ఎక్కడండి? అసలు ఒక లాంగ్వేజ్ లేదు అంటుంటే అంటే ఇప్పుడు సైలెంట్ ఫిల్మ్ సైలెన్స్ లేదట. అది చెప్పారు. దట్ వాట్ దట్ సెన్సార్ ఆఫీసర్ టెన్. అంటే ఇప్పుడు నేను ఒక సైలెంట్ ఫిల్మ్ చేస్తానంటే అన్లెస్ తర్వాత ఏమైనా మారిందేమో మారింది ఈ సినిమా తర్వాత. వాట్ ఐ మీన్ వెరీ ఇంట్రెస్టింగ్. లేదు మీరు ఏదో ఒక లాంగ్వేజ్ ఏదో చేయాలి. అంటే మనం లాంగ్వేజ్ అంటే మాట్లాడకపోయినా మనం టైటిల్ కార్డ్స్ లో ఏదో ఒక భాషలో వేయాలి. భాషలో వేయాలి ఏదో. అది ఏది మొదటి అది చేస్తారన్నమాట. సో మధ్య మధ్య రేడియో టాక్ రేడియో అవన్నీ సో వస్తాయి. మేమేమిటంటే చివరకు బెంగళూరులో విన్సర్ మేనర్ లో షూటింగ్ చేశాం కనుక, సో ఆ బెంగళూరులో మిగతా డబ్బింగ్లు అలౌ చేయరు కనుక అది మేము కన్నడ సినిమా చేసాం. మిగతా అన్ని వర్షన్స్, డబ్బింగ్ కాదు, అవన్నీ డిఫరెంట్ వెర్షన్స్. సో ఒక 12 లాంగ్వేజెస్ లో చేస్తే బెంగాలీలో వచ్చేసి, కన్నడ అన్నిట్లో పుష్పకని, పుష్పక విమానం అని, ఒక్క తమిళ్లో మాత్రమే కమల్ హాసన్ గారిని పేసం పొడం అని పెట్టారు. అది ఒక్కటే డిఫరెన్స్. హిందీలో మాత్రం పుష్పక్. డైలాగ్స్ లేకుండా సినిమా తీద్దామని కోరిక అసలు దానికి కారణం ఎలా? అది కరెక్ట్. నౌ ఇది సామాన్యంగా మనకి ఇది సైలెంట్ సినిమా, సైలెంట్ ఫిలిం అని చాలా జనరల్ గా ప్రచారం జరుగుతుంది, అంతా ఉంది. యాక్చువల్ గా దిస్ ఈజ్ నాట్ ఏ సైలెంట్ ఫిలిం, ఇట్స్ ఎ డైలాగ్ లెస్. ఒక డైలాగు లేని సినిమా. ఎందుకంటే సౌండ్స్ ఉన్నాయి, కార్ సౌండ్స్ ఉన్నాయి, అవి ఉన్నాయి, ఫుట్ స్టెప్స్ అన్ని సౌండ్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అది కదా అది. కానీ మనకి ఎట్లా ఉందంటే, మనకి దేశంలో ఎలా అలవాటు పడ్డామంటే డైలాగ్ ఉంటేనే సౌండ్. డైలాగ్ లేకపోతే అది సైలెంటే. నువ్వు 100 సౌండ్లు ఉండొచ్చు, కానీ డైలాగ్ లేదు కదా. ఒక సినిమాలో నేను అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నప్పుడు కేవీ రెడ్డి గారి దగ్గర పింగళ నాగేంద్ర గారు రైటరు, ఆయన హీరో, అతని పక్కన కామెడియన్ ఫ్రెండ్ ఒక గుహలోకి వెళ్తారు. ఆ గుహలోకి వెళ్తుంటే కాదు మేము వేరే ఒక స్క్రిప్ట్, భాగ్య చక్రం అని ఒక సినిమా, దానికి ముందు ఏదో ఒక స్క్రిప్ట్ అనుకుంటాం, ఆఫ్టర్ వర్డ్స్. అక్కడ ఒక డైలాగ్ రాశారు ఆయన. అతను అది క్యాన్సిల్ చేసి వేరే పిక్చర్ చేసిన డైలాగ్ రాశారు. అందులో ఏమిటంటే, గుహలోకి వెళ్ళగానే మిత్రమా ఇక్కడంతా చీకటిగా ఉంది, నాకు భయంగా ఉంది అంటాడు కామెడియన్. కేవీ రెడ్డి గారు, కవి గారు ఇలా డైలాగ్ రాస్తారు,
ఇది విజువల్ మీడియం. చీకటిగా ఉందంటే ఆ చీకటిగా చూపించాలా, భయంగా ఉందంటే అది ఫీచాలా, అంతే. ఆ మ్యూజిక్ అంత చెప్పారు. ఇవంతా డైలాగులు చెప్తే ఎలాగా దాన్ని నాగేంద్రరావు గారు, నాకు తెలుసండి, ఆ మాట తెలియక కాదు, కానీ మీరు ఎటువంటి కెమెరామెన్ పెడతారో ఎటువంటి యాక్టర్ పెడతారో, నేను చీకటి దృశ్యమని వాడు దేదీప్యమానంగా లైటప్ చేస్తే అది ఏమవుతుంది, చీకటిగా ఉందని చెప్పలేము. అతను ఎటువంటి యాక్టర్, అసలు ముఖంలో ఆనందం తాండవిస్తుంటే అతను అది భయంగా ఉందని అతను ఎలా చెప్పాను. అందుకని నేను డైలాగ్ రాస్తే మీరు ఎట్లాగైనా లైటప్ చేసుకొని నా కథ అర్థం అవుతుంది, వాడు ఎలాగైనా యాక్ట్ చేసి నా కథ అర్థం అవుతుంది. మనకు రేడియో సంక్షిప్త శబ్ద చిత్రం అని వచ్చేది. అవునవునవును, అది కంప్లీట్ గా అర్థమైపోయేది. అవును. నన్ను ఒకసారి ఆ రోజుల్లో అడిగారు ఒక ఇంటర్వ్యూలో పత్రిక వాళ్ళు, ఏది మంచి సినిమా అని. ఏ సినిమా అయితే రేడియో సంక్షిప్త శబ్ద చిత్రానికి పనికిరాదు అది మంచి సినిమా. అవును, యాక్చువల్లీ రియల్ సినిమాటిక్ వాల్యూస్ ఉన్నది. ఇప్పుడు స్క్రీన్ రైటింగ్ లో కూడా మొట్టమొదటి మాకు నేర్పించేవారు ప్రిన్సిపల్, షో డోంట్ టెల్ అని. అవునవును, దట్స్ ద ఫస్ట్ ప్రిన్సిపల్. అంటే సినిమా మీడియం లో మీరు ఇందాక చెప్పిందే ఒకసారి కృష్ణశాస్త్రి గారు అనుకుంటా, మీకు తెలిసి ఉండాలి, పోతన భక్త పోతన్నకి నేను స్క్రిప్ట్ రాస్తానని అన్నానట. పక్కపోతే కేవీ రెడ్డి గారు నేనంటే మీరు కవి అండి, మీరు పాటలు రాయొచ్చు, ఇది వద్దులేండి అన్నారు. లేదు నేను రాస్తానన్నారు. సరే రాయండి అన్నారు. ఆయన ఫస్ట్ సెంటెన్స్ పోతన మహాభక్తులు అని రాశారు. ఇప్పుడు ఎలా చూపించాలండి, పోతన మెడలో వేసుకు తిరగడం, పోతన మహాభక్తుడు అనేది ఎలా విజువలైజ్ చేస్తారు? సో మీ సీన్స్ రాయాలి. పోతన మహాభక్తుడిని వ్యక్తపరిచే సన్నివేశాలు మీరు రాస్తే, అది నేను షూట్ చేస్తే దట్ ఈస్ సినిమా. అవును, కానీ మీరు అన్నట్టు ఇందాక చీట్గా ఉంది, నా భయం వేస్తుందంటే రేడియో, దట్ ఈస్ నాట్ ఫిల్మ్. కంప్లీట్ గా ఫోటోగ్రాఫ్ స్టేజ్ ప్లేస్. అవును. ఒక జాబ్లెస్ యూత్, వాడు ఒక ప్రయాణం. అప్పుడంతా కూడా కొద్దిగా ఈ యూరోపియన్ సినిమా, ఆర్ట్ ఫిల్మ్స్ అవన్నీ వచ్చేది. కథ అంటూ ఉండదు. ఒక చోటికి వెళ్తాడు, జర్నీ, ఇంకో చోటికి వెళ్తాడు, డిఫరెంట్ ఇది అంటారు జాబ్లెస్. తిరువాత చూస్తే జాబ్ ఉన్నవాడు కూడా జాబ్లెస్సే, ప్రతి ఒక్కరు జాబ్లెస్సే. నేనే యాక్చువల్గా జాబ్లెస్, కానీ ప్రతి ఒక్కరు ఉద్యోగం ఉండి కూడా వాడు ఏం చేయడం లేదు. ఇప్పుడు ఈ రకంగా అది ఒకటి థాట్ అనుకున్నా. కథగా ఉండదు, దాని పేరు అద్వైత అని పేరు పెట్టా. ఒరిజినల్ గా పెట్టింది అద్వైత, మనం కాదు. ఇది యాక్చువల్ గా జరిగింది ఒక షవర్ కింద ఉన్నప్పుడు సడన్ గా వచ్చింది. ఇది చాలా మ్యాగజైన్స్ లో వచ్చారు, చాలా పాపులర్ గా. ఏంటంటే ఆ షవర్ లో నాకు బాగా గుర్తు, ఒక నిరుద్యోగి అలా వెళ్తుంటే ఒక సడన్ ఛాన్స్ లో ఒక 5-star హోటల్కి వెళ్ళే ఛాన్స్ షార్ట్ కట్ లో అలా ఎలా వస్తుంది? ఎవడో ఒకడు బయటకు వచ్చి తాగుపోతాడు, వాడు కీ పెడితే అది వస్తుంది. అవును, వాడు వెళ్ళిన తర్వాత వీడిని చూసుకుంటాడు, వాడే మర్డర్ కాదు, అది అనుమానించాలా, వాడిని చూసుకుంటాడు, తను అనుభవిస్తాడు అని అక్కడ ఒక రొమాన్స్ అదంతా చేస్తాడు. దీంట్లో ఎలాగ రియలైజ్ చేస్తాడు, షార్ట్ కట్ లో వచ్చిన ఎంత మిలియన్స్ అయినా ఇట్ ఈస్ నాట్ వర్త్ యాజ్ తను కష్టపడి చెప్పిన ₹1 వాల్యూ దానికి లేదు అనేది రియలైజేషన్ చేసుకుని స్టాండ్స్ ఇన్ ద క్యూ బ్యాక్. ఒక్క షవర్ అలాగా మళ్ళా టేక్ ద టవల్, ద స్టోరీ
కానీ అందులో నాకు బాగా నచ్చింది అంటే ఒక బిచ్చగాడి వల్ల అతనిలో మార్పు రావడం అవన్నీ యాడ్ చాలా గొప్ప. ఏదో ఒక మార్పు ఇది కావాలి. అవునవును. పిఎల్ నారాయణ గారు అనుకుంటా. పిఎల్ నారాయణ గారికి. నాకు మయూరిల ఫాదర్ చేశారు, ఆయన నాకు ఫేవరెట్. మోస్ట్ ఇంపార్టెంట్ వాజ్ ఐ వాంటెడ్ ది హీరోయిన్. ఎవరు చేశారు? ముందర నీలం అని ఒక బ్యాంకాక్ నుంచి వచ్చింది, ఆమె బాంబేలో ఉంది. బాంబేకి వెళ్ళాం, వాళ్ళు వెళ్ళాం, చూసిన తర్వాత ఆ నీలం అనేటువంటి అమ్మాయి బాగానే ఉండింది రెగ్యులర్. అప్పటికి ఒక ఇన్స్పైరింగ్ గా కనిపించలేదు. షీఈ్ ఆల్రెడీ అనుకుంటాం, బుక్ చేసాం. కాబట్టి ఆమె ఏమిటంటే మా హెయిర్ డూ వస్తుంది, మా కాస్ట్యూమ్ హెయిర్ వస్తుంది అంటే, ఇవి కాస్ట్యూమ్స్ హెయిర్ డూ కథ కాదమ్మా, ఇట్స్ డిఫరెంట్. నువ్వు వైబ్రేషన్ కి రావాలి, వేవ్ లెంగ్త్ డిఫరెంట్. ఆ సినిమాలు వేరు కాదన్ను, ఈ సినిమాకి నీకు ఆ మైండ్ సెట్ కావాలి. వీళ్ళు డైరెక్ట్ కొట్టే షాప్ ఒక లైఫ్ స్టైల్ ఏదో ఒక దానికి కొంటాం. క్యాజువల్ ఎవరెవరు ఏమేమి కొంటారో అది కొంటామని చెప్తే నో అవి కావాలంటే నాకెందుకు ఆ మైండ్ సెట్ సెట్ అవ్వలేదు. ఆ తర్వాత నాకు కమలాసన్ రమేష్ సిప్పి గారిని నాకు పరిచయం. రమేష్ సిప్పి గారిని అడిగా. రమేష్ సిప్పి గారికి వెళ్ళి నేను ఈ విషయంగా అనుకున్నాను, డైలాగ్ లేకుండా ఒక సినిమా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, ఒక హీరోయిన్ కోసం వెతుకున్నాను, బాంబేలో ఎవరంటే ఆయన ఉన్నారు చాలా మంది వాళ్ళు, కానీ ఒక అమ్మాయి చెప్తాను చాలా అందంగా ఉంటుంది, చాలా బాగా యాక్ట్ చేస్తుంది. కానీ ఒక 3-4 సినిమాల్లో ఆమె యాక్ట్ చేసి సగంగా నిలిచిపోయింది, ఏది పూర్తి కాలే. ఆమెకు ఒక బ్యాడ్ ఓమన్ ఆర్టిస్ట్ అనే పేరుంది, ఐరన్ లెగ్ అనేటువంటిది ఉంది. ఆమె మీకు అటువంటి సెంటిమెంట్స్ లేకపోతే ఆమె పేరు వెళ్ళొచ్చు. ఆమె పేరు మాధురి దీక్షిత్. మాకు తెలియదు ఎవరో మాధురి దీక్షిత్. సరే ఆయన ఎవరంటే సెక్రటరీ ఎవరు పెడితే ఎవరు తెలియదు మాధురి. అప్పుడు నో ఎవరు తెలియదు కదా, మాధురికి ఎవరు పెడితే పిఏ ఒకరు ఉన్నారు ఇచ్చారు కదా, హిందీలో పట్టాడు. మేము సగం తెలిసి హిందీలో మేము డైలాగ్ లేని సినిమా ఇది హీరోయిన్ గా చేయాలంటే మా హీరోయిన్ డైలాగ్ లేని సినిమాలు చేయడు, అతను జూనియర్ ఆర్టిస్ట్ అనుకుంటున్నాడు, డైలాగ్ లేకుండా అలాంటి హీరోయిన్ అయ్యా డైలాగ్ ఎలాగా డైలాగ్ లేకుండా చేసేటప్పుడు బాగా పడ్డం లేదు. తర్వాత నేను మాధురి దీక్షిత్ ఒక పిక్చర్ చేశా. అప్పుడు చెప్పి ఆమెతో ఈ రకంగా ఒక ఎవడో వచ్చాడు మన పిఏ అని, ఎవడు వాడు యాంగ్రీ నాకు అలాంటి పిక్చర్ కాకుండా క్యూరియస్. తర్వాత ఇండియన్ ఎక్స్ప్రెస్ వాళ్ళు నాకు ఒక బెస్ట్ డైరెక్టర్ ఏదో ఒక పిక్చర్కి ఇస్తుంటే అక్కడ కంపేరింగ్ చేస్తానికి ఒక అమ్మాయి జస్ట్ వెరీ లిటిల్ మేకప్ ఏమీ లేదు, చాలా ఫ్రెష్గా కనిపించింది, చేస్తుంది స్మైల్ అని అమల. ఫస్ట్ చూడగానే ఐ రియలీ ఫెల్ట్ షీ వాజ్ లైక్ ఆడ్రీ హెబ్బర్న్. ఎగ్జాక్ట్లీ రోమన్ హాలిడేలో ఆడ్రీ హెబ్బర్న్ లాగా. అవును ఎవరు ఇవంటే అమల అని చెప్పారు. చాలా బాగుంది, కరెక్ట్గా ఉంటుంది, అది పిక్చర్స్ యాక్ట్ చేసి ఉన్నారు. వెంటనే చెప్తే అంతకుముందు అయ్యో ఆమె ఒక రాజేంద్ర పిక్చర్లో చాలా బ్యాడ్ పర్ఫార్మెన్స్ వచ్చింది. చూస్తే ఒక 2 పేజీల డైలాగ్ ఇచ్చారు, ఫుల్ మేకప్ వేశారు, అది మెలో డ్రామా చేయాలంటారు. మెలో డ్రామాటిక్ అది ఇది వేరు. షీ ఈస్ నాట్ దట్. ఆమెకు స్వీట్ గా మోస్ట్ న్యాచురల్ గా ఆ బిహేవియరిజం అది కావాలి. ఆమెను పెట్టి శివాజీ గణేశన్ లాగా చెప్పమంటే ఎలా అవుతుంది అది? ఇప్పటికీ నేను ఏదైనా సినిమాలో మోంటాజ్ తీయాలి, ప్రేమికుల మోంటాజ్ తీయాలంటే నాకు రిఫరెన్స్ పుష్పక విమానం. నాకు మోస్ట్ బ్యూటిఫుల్ షార్ట్ దానిలో చాలా నేను వేరుగా రకరకాలుగా మార్చిన సినిమాలో పెడుతుంటాను. ఆ అమ్మాయి ఒక పువ్వు అడుగుతుంది, అవును, అడిగితే ఒక పాచి పట్టిన ఒక గోడ ఎక్కి అది కోసుకొచ్చినప్పుడు టైట్ క్లోజ్ యూ కట్ టు హర్. ఎవరు అమల రియాక్షన్ దట్స్ ప్రాబ్లీ ద మోస్ట్. అంటే ఇంక మీ పాటలు ఏం అక్కర్లేదు, ఆ 5 నిమిషాల 3.5 నిమిషాలు ఎంతో ఆ మోంటాజ్ ఇస్ లైక్ రిఫరెన్స్ ఫర్ మీ. ఎప్పుడైనా నాకు పాట ఎలా తీయాలి డైలాగ్ లేకుండా, అంటే ఒక లిరిక్ కూడా లేకుండా మ్యూజికల్ గా చేయాలంటే ఏంటంటే ఐ గో బ్యాక్ టు పుష్పక విమానం, సీ ఇట్ అగైన్.
వీళ్ళందరూ కాకుండా మెయిన్ క్యారెక్టర్ వాజ్ ద హోటల్. అవును, హోటల్ అనేది పెద్ద క్యారెక్టర్, విన్సర్ మేనర్. ఆ క్యారెక్టర్ కు ఆ హోటల్ ఓనర్. అవును. దానికి నేను అక్కడ అందరినీ నేను ఆల్ ఇండియా డైలాగ్లెస్ సినిమా గనక అవును. అందరినీ ట్రై చేస్తున్నాను. తెలుగులో నుంచి పేదారు గారు గుమ్మడి వెంకటేశ్వర గారు అనుకున్నాను. గుమ్మడి వెంకటేశ్వర డిమాండ్ చాలా ఆనందించారు. మేము ఒక మెజర్మెంట్స్ సూట్ కూడా కుట్టించాం. కుట్టించిన తర్వాత రోజు ఫోన్ చేశారు, మీరుతో మాట్లాడాలా రానా రోజు వస్తున్నాను. వస్తే అప్పుడు ఆయన వైఫ్ వచ్చి డాక్టర్ కన్సల్ట్ చేస్తే వెళ్తే మ్యాలిగ్నెంట్ క్యాన్సర్తో అనే సంగతి చెప్పారు. చాలా సాడ్. ఇటువంటి మైండ్ సెట్లో నేను చేయలేను, చాలా కష్టంగా ఉంది, చాలా మంచి పిక్చర్, చాలా గొప్ప పిక్చర్, చేయలేను అన్నారు. నాకు అతను చేయడం లేదే అని ఒక బాధ. అట్ ద సేమ్ టైం చేయమని అడిగే పరిస్థితి లేదు. అవును. ఆ రకంగా గుమ్మడి వెంకటేశ్వరరావు గారు ఆ పిక్చర్ చేయలేదు. చివరికి లోకనాథన్ నాకు సంస్కార పిక్చర్ కి ఒక యాక్ట్ ఫస్ట్ ఇంట్రడ్యూస్ అతను చేశారు. ఆ తర్వాత ఒక మెజిషియన్ క్యారెక్టర్ ఉంది. అవును. మొట్టమొదటి దానికి సర్కార్ అనుకున్నాం. పిసి సర్కార్. ఆ పిసి సర్కార్ కాంటాక్ట్ చేస్తే ఆయన అంటే నాకు చేయడానికి అభ్యంతరం లేదు, కానీ నా మీద ఒక డాక్యుమెంటరీ చేస్తున్నారు, ఆ డాక్యుమెంటరీ వస్తుంది, ఆ తర్వాత ఐ డు నాట్ వాంట్ టు కమ్ ఎనీథింగ్ బిఫోర్ దిస్ అని చెప్పి సర్కార్. ఆ తర్వాత సర్కారు కాదనుకుని బై ఛాన్స్ ఒక టీవీలో రమేష్ అని బెంగళూరు ఆయన లండన్ లో అక్కడ పర్ఫార్మెన్స్ చేశారట. ఆయన కనిపించాడు. ఈయనెవరు అని చెప్తే ఈజ్ వెరీ యంగ్ మ్యాన్, చాలా యంగ్ గా ఉంటాడు అతను, కానీ మాకు కావాల్సిన మిడిల్ ఏజ్డ్. సో ఆయన మిడిల్ ఏజ్ అంతా చేసి ఆయన ఫరీదా జలాల్ ఒరిజినల్ మెజిషియన్. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ సీన్ లో ఈ కర్ర వచ్చి ఆయన చేసిన న్యూస్ పేపర్ లో మందు ఇలా చేయడం ఇలాగంటే ఆయన అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అమల నైఫ్స్ మీద అలాగా పడుకుంటారు. అది చేయమన్నారు. అయ్యా మేము చేస్తాను, నాకు 1 day అమలాన్ని నాకు హ్యాండ్ ఓవర్ చేయాలి, ఐ విల్ ట్రైనర్. ఇది ట్రిక్కేను, కానీ మేము అందరు డైవర్ట్ చేయము మ్యూజిషియన్స్ గా, అందుకని మాది ట్రిక్ అని చెప్పన్నారు. ఇచ్చేసాం. టోటల్ సింగిల్ షాట్ ఎక్స్పోజ్ అవుతుంది పోతుంది, మొత్తం అమలా చేసింది. అమలా తర్వాత మాకు చెప్పలేదు. సీక్రెట్ యాక్ట్. కాకపోతే స్క్రీన్ ప్లే ఆ మ్యాజిక్ లో నుంచి స్క్రీన్ ప్లే ఆ చివరికి అతని ఆమె రియలైజేషన్ కూడా ఏ మ్యాజిక్ ఫాదర్ నుంచి పుట్టిందో ఒక్కొక్క టోపే తీస్తుంటే అతని లెటర్స్ చదువుతుంటే అంత సైడ్ అయిపోయింది. ఇదంతా ఇల్యూషన్ లాగి మొత్తం వచ్చేసాడు ఆ మ్యాజిక్. ఆ రకంగా మొత్తం క్యాస్టింగ్. తర్వాత సమీర్ కక్కడ్ అని చెప్పి ఆయన సీరియల్స్ లో చేశాడు, తాగుబోతు క్యారెక్టర్ ఎక్కువగా ఆయన చేశాడు. నుక్కడ్ లో చేశాడు. తర్వాత అనదర్ మెయిన్ ఇంట్రెస్టింగ్ నాకు ఆ విలన్ లో ఒక ఫెరాసిటీ ఉండాలి, ఆ ఫెరాసిటీ లేనగా ఒక కామెడీ ఉండాలి, తెలుగుతనం కూడా ఉండాలి. అది ఒక ఫూలిష్. సార్ యాక్చువల్లీ ఆ ఐడియా డైరెక్టర్ ది కదా, సో ఇంత క్రిమినల్ ఐడియా మీకు ఎలా వచ్చింది? వదిలిపెడితే ఇంకొక ఏరియాకు పోయి డైరెక్టర్ గారు కాబట్టి చాలా యాక్చువల్లీ డేంజరస్లీ నావల్ ఐడియా అది. ఇక్కడ ఎంత డేంజరస్ గా ఆలోచించారో ఆ క్యూట్ ఫస్ట్ అంటే కమల్ హాసన్ గారు అమల గారి ఇంట్రొడక్షన్స్ వాళ్ళిద్దరు కలిసేది
అంటే ఒక అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ లో అంటే అమ్మాయిలకి వాళ్ళు కొనుక్కునే ప్రతి జ్యువెలరీ అన్ని ఇష్టమే, కానీ పక్కన వాళ్ళు బాగుంది అంటే అదో సాటిస్ఫాక్షన్. తర్వాత నువ్వు చెప్పింది నేను యాక్సెప్ట్ చేశానని ఒప్పుకోరు. అలా కనుక వస్తే ఇలా కప్పుకుంటా. నేను ఐ హావ్ డన్ సో మెనీ లవ్ సీన్స్, ఎన్నెన్నో లవ్ సీన్స్ ఎన్నెన్నో చేశాను, కానీ ఒక డెడ్ బాడీ చుట్టూ ఒక లవ్ సీన్ ఉంది. అంటే ఒక డెడ్ బాడీ చుట్టూ ఒక లవ్ సీన్, అది ఎక్కడ, అది అన్ఇమాజినబుల్. కాకుల్లో ఇంటలెక్చువల్ కాకులు ఉన్నాయి, అవి ఈ కాకులు కాదు. ముందర ఒక గింజో మొక్కో అది వేస్తుంది, అది వేసి పై చూస్తారు కదా అప్పుడు కమల్ హాసన్ లాస్ట్ లో చివరకు రియలైజ్ చేసుకుని క్యూలో నిలబడతాడు. ఆ క్యూలో నిలబడాగా టైటిల్స్ ఉంది. ఈ సంగీతం శ్రీనివాసరావు కూడా క్యూలో ఉన్నాడు.